దయ్యం బయటే ఉందని చెప్పింది కదా, మరి కనిపించదేంటి? మనం చేరుకోవడానికి ముందే కూతుర్నేటో పంపించేసినట్టుంది. పవని సంగతి తేలుద్దాం పదండి. అక్షయ్ తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు ఇంతసేపు అయినా రారేంటమ్మా? అదే అర్థం కావడం లేదు మావయ్య. మీరే వచ్చారు, అక్షయ్ ఏది? అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆహం అడ్డొచ్చిందా? అక్షయ్ని తీసుకురాలేదే. అది బయట లేదు, బయటే ఉంది. అంతా వెతికాం, ఇందాక ఉంది, ఇప్పుడు లేదు. ఎక్కడికి పంపించేశావే దాన్ని? ఏంటి? మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దాన్ని ఎక్కడికి పంపించేశావని అడుగుతున్నాను. జ్ఞానం లేని మాటలు మాట్లాడకండి అత్తయ్య. నువ్వు చేస్తున్నవి జ్ఞానం ఉన్న పనులేనా? ఇటువంటి సమయంలో కూడా ఎందుకు ఇలాంటి డ్రామాలవని? మా అమ్మ ఎన్నో మెట్లు దిగింది, ఇంకా పాతాళంలోకి తొక్కేలని చూడకవని. మీరిక మార్రా? ఎందుకు పదే పదే అవని నిందిస్తారు? భర్త ప్రాణాలతో ఆడుకోవాలని ఎందుకు అనుకుంటుంది? అక్షయ్ని తీసుకునొచ్చి వీళ్ళ సంగతి తేలుస్తాను. ఏమైందండి? అంతా మా కర్మ డాక్టర్. ఏది ముందుకు సాగడం లేదు, అన్ని పరీక్షల మీద పరీక్షలే. సమయం దాటకముందే మీరే ఏదైనా చేయాలి. ఇప్పటి వరకు బ్లడ్ సేకరించలేకపోయారు. మీ స్వామీజీ గారు ఏదో చెప్పారన్నారు, అది కూడా చేయలేకపోయారు. ప్రయత్న లోపం మా దగ్గర కాదు, మీ దగ్గర కనపడుతోంది. అవని ఖచ్చితంగా అక్షయం తీసుకొచ్చి మృత్యుంజయ మంత్రం చెప్పిస్తుంది, చూస్తూ ఉండండి. అన్నా, ఇక్కడ ఒక చిన్న పాపనేమైనా చూసారా? చూడలేదమ్మా. అక్షయ, అక్షయ, ఏమండి, ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. అన్నా, ఈ పాపనేమైనా చూసారా? కనిపించలేదండి. అక్షయ, అక్షయ, ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్షయ, ఛ! సరైన సమయంలో కనిపించకుండా పోయిందేంటి? హాస్పిటల్ దగ్గరుంటే అత్తయ్య వాళ్ళు ఏదో ఒకటి అంటారు అని ఇంటికి వెళ్ళిపోయిందా? చెప్పమ్మా అవని, శ్రీకర్కి ఎలా ఉంది? బావకి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అంటున్నారు. మరోవైపు సిద్ధేశ్వర స్వామి గారు అక్షయ్తో 108 సార్లు మృత్యుంజయ మంత్రం బావ చెవి దగ్గర చెప్పించమన్నారు. అవునా? ఆ ఆపరేషన్లు ఎంత ముఖ్యమో అక్షయ్ ఆ మంత్రాన్ని చెప్పడం కూడా అంతే ముఖ్యం. వెంటనే కూతురుతో ఆ పని చేయించకపోయావా? అదే చేయించాలని అనుకుంటున్నా. అక్షయ్ కనిపించడం లేదు. అక్షయ్ ఇందాకటి వరకు హాస్పిటల్ దగ్గరే ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదు. ఎటు వెళ్ళిందో తెలియడం లేదు. ఇంటికి వచ్చిందేమోనని నీకు ఫోన్ చేశానన్నయ్య. ఇంటికి రాలేదమ్మా, గుడికేమైనా వెళ్ళిందేమో. ఇద్దరం గుడికెళ్ళి చేయవలసినవన్నీ చేసేసే వచ్చామన్నయ్య. అయితే నేను కూడా బయటికి వెళ్ళి చూస్తాను. ఎక్కడైనా కనపడితే నీకు వెంటనే ఫోన్ చేస్తానమ్మా. సరే అన్నయ్య. ఆపరేషన్కి మరో అరగంటే సమయం ఉంది. ఇటువంటి సమయంలో అక్షయ కనిపించకుండా ఇలాంటి పరీక్ష ఏంటి తల్లి? తొందరగా నా బిడ్డను నాకు చూపించు.
అక్షయ, ఇప్పుడు నువ్వు నా దగ్గర బందీగా ఉండిపోయావు కాబట్టి మీ నాన్న చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పలేవు. అరగంట వరకు రక్తం దొరక్కపోయినా, నువ్వు మంత్రం చెప్పకపోయినా మీ నాన్న బ్రతకడు. అది ఫిక్స్. ఖచ్చితంగా పైకి పోతాడు. మీ నాన్నని పెళ్లి చేసుకొని నేను అనుకున్నది సాధించుకుందాం అనుకున్నాను. అంత సర్వనాశనం చేశారు మీరు. అందుకే మీ మీద ఓ రేంజ్లో ప్రతీకారాన్ని తీర్చుకుంటాం. నీ అంతం, మీ అమ్మ అంతం చూడందే వదలము.